ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒకరు మీ మీద పడి ఏడుస్తున్నారు. ఒకరి ఉసురు మీకు తగులుతుంది. వారు మొగుడు లేని ఒక స్త్రీ, అలాగే గర్భస్థ స్త్రీ. వీరిలో ఎవరైనా కావచ్చు. వారి ఉసురు మీకు తగలబోతుంది. వారు మీ పైన పడి ఏడుస్తున్నారు. ఏం జరగబోతుంది వారి వల్ల అంటే, మీ జీవితం వెనక్కి వెళ్తుంది. అయితే మీ కష్టం పగవారికి కూడా రాకూడదు. ఏం జరుగుతుంది అసలు? ఆ స్త్రీ ఎందుకు మీ మీద ఒక కన్నేసింది? వారి ఉసురు మీకు తగులుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం చేయండి. ఈ కష్టంలో మిమ్మల్ని భగవంతుడే కాపాడుతాడు. ఓం నమ శివాయ. కింద కామెంట్ రూపంలో ఓం నమ శివాయ అని ఒక్కసారి పరమశివుని తలుచుకోండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు చాలా మంచివారు, పొదుపర్లు, మంచి మనసు కలిగిన వారు, ఎదుటి వారి గురించి ఆలోచించేవారు. ఎంత మంచిగా ఉంటారు. అన్ని కష్టాలు వస్తాయి. ఈ విషయం వీరికి అర్థం కావటం లేదు. నేను మంచిగాను, అసలు ఎదుటి వారికి మంచి చేస్తాను, భగవంతుడు ఇది చెప్పేట్టు కదా అని చెప్పి ఆలోచిస్తారు. కానీ కొంతమంది కిలాడీలు ఉంటారండి. ఆ యొక్క కిలాడీ స్త్రీని ఈ రోజున మీ యొక్క కష్టానికి కారణమవుతుంది. మీ యొక్క సమస్యలను పదింతలు చేయబోతుంది. కొంతమందికి స్త్రీలు ఉంటారండి. వారిని ఇలా అనడం మాకు కూడా నచ్చడం లేదు. కానీ మరి ముఖ్యంగా మీ జీవితంలో గర్భస్థ స్త్రీ అండి. మీ ఇంటిలో నుంచి స్త్రీ కావచ్చు, మీ ఇంటి పక్కన ఉన్న స్త్రీ కావచ్చు, ఆ స్త్రీ మీ పైన శత్రుత్వాన్ని పెంచుతుంది. కానీ తీయటి మాటలతో మీలో చాలా వరకు కూడాను ముందుకు వస్తుంది. కానీ వారి కడుపులోనే విషం ఉంది. గర్భస్థ స్త్రీ అయి ఉండ కూడా ఎదుటి వారిని మీద పడి ఏడుస్తుంది. అందుకే ఈ యొక్క తీవ్రత ఎక్కువ అయింది. ఈ రోజున వారి వలనే మీరు కష్టాన్ని అనుభవిస్తారు. లోపల తెలియని బాధ. ఇంటి నుండి వెళ్ళిపోదామా, బాధ్యతలు వదిలేసి తప్పుకుందామా, లేదా ఏదో ఒక పిచ్చి ప్రవర్తన, కోపం, ఆవేశం, భావోద్వేగం ఎక్కువైపోతుంది. మీ యొక్క కుటుంబాన్ని మీరే కూల్చుకునే విధానంగా మీ మనసు తయారవుతుంది. ఈమె కిలాడి స్త్రీ అండి. అలాగే మొగుడు లేని ముండ స్త్రీ కూడా ఉంది. వారిని ఈ విధంగా మాటలతో అవమానించడం మా ఉద్దేశం అస్సలు కాదు. కానీ కంటికి కనిపించినంత మంచి వారు కాదు వీరు. వీరు చాలా వరకు కూడా కంకణం కట్టుకున్నారు. మీ జీవితాన్ని నాశనం చేసే అతలాకుతలం చేసి మిమ్మల్ని చావు దెబ్బ కొట్టేందుకే ఈ యొక్క గర్భస్థ స్త్రీ కంకణం కట్టుకుంది. ఈ స్త్రీ కాకపోతే మొగుడు లేని స్త్రీ. వీరిలోని ఎవరికైనా కావచ్చు. కానీ మీ మీద, మీలాంటి అమాయకుల మీద, అమాయకత్వం అంటే ఏమిటి అంటే ఏది తెలియకుండా అలాగా ముబావుగా ఉండేవారంటే కానే కాదు. ఎంతో తెలివితేటలు కలిగిన మీరు, ఎంతో చాకచక్యంగా ఉండే మీరే, కానీ ఎంత బాగున్న మీరు అయినా ఎక్కడో ఒక చోట బోల్తా పడతారు కదా. ఆ యొక్క బలహీనత తెలిసిన స్త్రీని ఈమె మిమ్మల్ని బోల్తా కొట్టిస్తుంది, బురిడి కొట్టిస్తుంది. మిమ్మల్ని ఈ రోజున ధన నష్ట రూపంలోనే ఇబ్బంది పెట్టవచ్చు. మానసిక వేదనలకు గురి చేయవచ్చు. సమస్య లేని చోట సమస్య పుట్టించేస్తుంది ఈ స్త్రీ. స్త్రీల వల్ల రాజాలు పోయిన రాజులు ఎంతోమంది ఉన్నారు. స్త్రీల వల్ల గొడవలు అయిన ఇల్లు ఎన్నో ఉన్నాయి. స్త్రీల వల్ల సమస్యలు కొని తెచ్చుకున్నటువంటి పురుషులు, స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఈ రాశివారు ఆడవారైనా మగవారైనా సరే ఈ రోజున ఈ గర్భస్థ స్త్రీ లేదా మొగుడు లేని ముండ స్త్రీ వలన ఎన్నో సమస్యలు మీ దరికి చేరబోతున్నాయి. ఇదంతా కూడా ఈ రోజున జరగడం పక్కాగా ఉంటుంది. మీరు ఈ సమస్య విషయంలో జాగ్రత్త వహించండి. ఒక అంట కన్నేసి ఉంచండి. ఈ సమస్య మీకు దాకా ఈరోజు వచ్చింది. మీ జాతకం ప్రకారం, మీ కుండలి ప్రకారం ఈరోజు ఇలా జరగబోతుంది. జాగ్రత్త. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చి, హైప్ ఇచ్చి, కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మరవద్దు. ప్రతి ఒక్క జీవితంలోనూ కూడా మనకి ఎవరికి తెలియని ఎటువంటి అపకారం చేయకపోయినా, ఎటువంటి నష్టం మనం చేయకపోయినా మనం మీద కొంతమంది వ్యక్తులు పగబడిపోతుంటారు. కారణం ఏమిటి అని చెప్పి ఆలోచిస్తే ఏదీ ఉండదు. ఒకసారిగా వారు మనల్ని ఇంత ఎత్తులో చూడలేకపోవడం, లేదా మంచి
డ్రెస్ వేసుకున్న మంచిగా నలుగురితో కలిసి వెళుతున్నా కానీ, నలుగురితో కలగలిసి సరదాగా గడుపుతున్నా కానీ, ఏదైనా సినిమాకి వెళ్తున్న, షికారుకి వెళ్తున్న, కాస్తంత పండగ మంచిగా చేసుకున్న మనల్ని చూడలేని వారు కొంతమంది ఉంటారు. ఎందుకని చెప్పేసి ఆరా తీస్తే దానికి సమాధానమే ఉండదు. అది వారికి మాత్రమే తెలియాలి. ఇలాగే ఈ రాశి వారి యొక్క జాతకంలో ఎప్పుడూ జరుగుతూ వస్తుంది. గత కొద్ది మాసాలుగా ఈ నరదిష్టి ప్రభావంతో సమస్యలు కూడా వస్తున్నాయండి. మీ యొక్క జీవితంలో చాలా రకాలుగా ఇలా జరుగుతుంది. అసలు కారణం అనేది లేకుండా కొన్ని శత్రుత్వాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ రాశి వారి గురించి మొదటిగా మనం మాట్లాడుకోవడం, ఇది చాలా అంటే చాలా మంచివారండి. ఒక రకంగా చెప్పాలంటే అమాయకులుగా చెప్పుకోవచ్చు. అమాయకులు కదా అని చెప్పి తెలివిలేని వారు అని చెప్పి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చాలా తెలివైన వారు కూడా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వీరికి ఎటువంటి నష్టం అనేది కూడా కలిగించుకోకుండా వీరు ఎప్పటికప్పుడు కూడా చాలా జాగ్రత్త పడుతుంటారు. అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా చాలా ధైర్యంగా పోరాడే మనస్తత్వం కలిగిన వారు. కొంతమంది మిగతా రాశుల వారితో పోల్చుకుంటే మిగతా రాశుల వారు చిన్న కష్టం వచ్చినా సరే దాన్ని భూతద్దంలో చూసి వామ్మో వాయో అని చెప్పేసి గుండె బద్దలు కొట్టేసుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి గుండె బద్దలు కొట్టుకునేంత కష్టం వచ్చినా స్టడీగా నిలబడుతూ ఉంటారు. అలాగే ఎదుటి వారి ఎవరైనా కష్టాల్లో ఉంటే కనుక వారికి దీన్ని చూసి చాలా ఈజీగా నవ్వు వస్తుంది. కానీ వీరికే లోపల బాధ తెలుసు. ఇది ఎంత తేలికగా సాల్వ్ చేసుకోవచ్చు అనేది వీరి ఆలోచిస్తారు. ఎందుకు దీన్ని చూసి నేను ఇంతగా భయపడుతున్నాను అని చెప్పి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటారు. మీ కష్టాల నుంచి బయటపడడానికి మీకు చాలా మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటారు. ఈ రాశి వారి యొక్క సలహాలు పాటించి కష్టాల నుంచి బయటపడిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇలా రకరకాలుగా వీరి యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోయామంటే కనుక ఈ రాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు. కాబట్టి భగవంతుడు ఎంత మంచి వాళ్ళకు అయినా సరే, ఎంత ధైర్యం లేని వారికైనా సరే, ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా ధైర్యవంతులకి కష్టాలు వస్తాయి. వీరికి ఊహ తెలియక ముందు ఏ సుఖాలు అనుభవించారు, ఏ జీవితాన్ని అనుభవించారు, ఎంత అద్భుతాలు చూసారో మనకైతే తెలియదు. ముఖ్యంగా ఊహ వర్షల తర్వాత నుంచి ఇప్పుడైతే పెళ్ళి వీరి జీవితంలోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి లేనిపోని కష్టాలు వచ్చి నెత్తి మీద బండలా పడుతున్నాయి. వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వలన చాలా బాధలు అనుభవిస్తారు. ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఏది కూడా మనశ్శాంతిగా జరగదు. ఏది కూడా అనుకున్నట్టుగా జరగదు. ఎప్పుడు కూడాను కోరుకున్నవి అనేటివి జరగవు. ఒక రకంగా మనం ముఖ్యంగా ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుకుంటే ఈ రాశి వారి యొక్క స్త్రీల గురించి, పురుషుల గురించి చెప్తాను. స్త్రీల గురించి ముఖ్యంగా ముందు మాట్లాడుకుంటే వీరి యొక్క హస్బెండ్ లేదా వీరి యొక్క పార్ట్నర్, భర్త ఎవరైతే ఉన్నారో వీరిని ఎంతగానో టార్చర్ చేస్తున్నారు. వారికి లేని అలవాట్లు ఉండదు. ఇది మద్యం తాగడం, ఇక ఎక్స్ట్రా బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మందు కాకుండా ఇంకా సిగరెట్ తాగడం కానీ, లేదంటే గుట్కాలు తినడం కానీ, ఇలాంటివన్నీ కూడా వీరికి ఉంటాయి. వీరి మంచిది కాదు అని చెప్పినందులకు గాను ఎన్నోసార్లు వీళ్ళ మీద చెయ్యి కూడా చేసుకున్న సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మరొక వివాహిత స్త్రీతో ఈ రాశికి చెందిన భర్తలు వీళ్ళే అక్రమ సంబంధం అనేది పెట్టుకోవడం వలన వీరి జీవితాల్లో విడిపోయి ఎవరి జీవితాల్లో వాళ్ళు చూసుకుంటున్నటువంటి జీవితాలు కూడా వీరిలో ఎక్కువగా అయినప్పటికీ కూడా భర్త లేకపోతే జీవితం ముగిసిపోదు. ఇటు పిల్లల్ని పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూసుకొని పిల్లలకు మంచి చెడు తేడా నేర్పించాలి. పిల్లల్ని ఎక్కువగా అంటే వారి మీద ప్రేమ, వారి మీద ఎక్కువ ఎఫెక్షన్స్ పెట్టుకొని వారి జీవితంగా బతికిన ఆడవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ఇటు పుట్టింటి వారి సపోర్ట్ అనేది లేకపోయినా, ఇటు అత్తింటి వారి సపోర్ట్ లేకపోయినా వారి కష్టాన్ని వారు నమ్ముకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక మగవాడిలాగా జీవితాన్ని ముందుకు నెట్టుకొని వెళ్ళి పిల్లలకు ఒక జీవితాన్ని ఏర్పరిచిన స్త్రీలు చాలామంది ఉన్నారు. ఇటు పురుషులు చూసుకున్న చాలామంది చేత మోసగింపబడడం, నా అని చెప్పి అనుకున్న వారి ఎక్కువగా మోసగించడం, అలాగే నా అనుకున్న వారిని నమ్మి ఎక్కువ ధనాన్ని వారికి ఖర్చు పెట్టడం, ఎక్కడ ఏది కూడా తగ్గకూడదు అని చెప్పి ఉద్దేశంతో కొన్ని వీరికి సంబంధించిన ఖర్చులు అనేటివి ఎక్కువగా పెట్టుకోవడం, కొంచెం వీరికి ఏదైతే అవసరమో అవసరానికి తగినంత కంటే కూడా ఎక్కువగా వాడుకోవడం వలన కొంత అప్లంబాలైపోవడం, దీనివల్ల కూడా కొంచెం సంఘంలోని గౌరవం అనేది తగ్గడం, దీనివల్ల మానసికంగా కృంగిపోవడం,
అయినప్పటికీ కూడా వాటిని ఎలాగైనా సరే తీర్చాలనే ఉద్దేశంతో కష్టపడి పని చేసుకొని వచ్చే రూపాయి ఇటు అప్పులు తీర్చుకుంటూ జీవితంలోని సుఖంగాని సంతోషంగాని ఎందుకు నొచ్చుకోకుండా జీవితాన్ని అలా గడపాలి కదా అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళి పురుషుడు కూడా వీరిలో ఉన్నారు. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా బాధలకి వీరి జీవితం అంకితం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడి పరీక్షలు ఏకధాటిగా మాగే పంపిస్తున్నాడా? రోజులని కష్టంగా గడ్డుగా గడుస్తున్నాయా? గొంతు మింగుడు పడడం లేదు, మా గొంతు మింగుడు పడడం లేదు, ఏం చేయాలి ఈ సమస్య అని అనిపిస్తూ ఉంటుంది. కానీ పడే వాళ్ళకే మాత్రమే ఇది చాలా బాగా తెలుసు. దీని అర్థం చూసేవారికి తెలియదండి. కానీ ఎలాగైనా సరే ఒక సాధించాలి, ఈ కష్టానికి ఎలాగైనా సరే దాటేయాలి, ఇది మళ్ళీ నా జీవితంలోకి రాకుండా ఉండడానికి నేను ఎలాగైనా కానీ పోరాడాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టి ముందుకు వెళ్తున్నారు. ఇలా నెట్టుకొస్తున్న వీరికి ఈ రాశి జాతకులకు కొంచెం కోపం ఎక్కువగానే మారింది. అనుకున్నది సాధించాలనే పంతం కూడా ఎక్కువ. ఎక్కడ కూడా తగ్గినటువంటి మనస్తత్వం కలిగిన వారుగా మారారు. కొట్టి కొట్టి రాయి శిల్పంగా మారితే వీరి గుండె రాయిలాగా మారిపోయింది. ఏదైనా సరే ఇష్టం లేని వారు ఒక మాట చెప్తే ఆ మాటను నేను ఎందుకు వినాలి అనేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీరు. కొంచెం వీరికి తల్లిదండ్రుల నుంచి జెనెటిక్గా అంటారు కదండి, ఇలా జెనెటిక్గా కూడా కొంచెం కోపం, కొంచెం ఆవేశం, ఇంకొంచెం మూర్ఖత్వం, మొండితనం, కొంచెం అప్పుడప్పుడు కూడా కేరింగ్ లేకుండా ఒకరికి విలువ ఇవ్వకుండా మాట్లాడే పరిస్థితి. అందరి విషయంలోనే ఇలాగే ఉండరు, కానీ కొన్ని విషయాల్లో ఇలా ఉంటారు. ఎవరిని కూడా తుంచి పడేసేలాగా, తీసి పడేసేలాగా ఉండరు. కానీ ఎదుటి వారి యొక్క మాట తీరును బట్టి వీరు కొంచెం గౌరవంగా ఇవ్వకుండా మాట్లాడతారు. అలాంటి విషయాలు ఒక లెక్కలు ఇచ్చేసి పడేస్తారని చెప్పవచ్చు. అలాంటి మనస్తత్వం కలిగిన వారు. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడాను జీవితంలో శత్రువులు ఉండరు. అలాగే ఈ రాశి వారికి, ఇటు ఆడవారికి చూసుకున్న, ఇటు మగవారికి చూసుకున్న వాళ్ళలోనే ఎక్కువగా శత్రువులు ఉంటారు. ముఖ్యంగా ఒక కిలాడి స్త్రీతోటే వీరు కొద్ది సంవత్సరాల నుంచి నరకాన్ని పడుతున్నారు. ఇక్కడ ఎక్కడ తేడా వచ్చింది అని పాయింట్ను కనుక వీరు మిమ్మల్ని చూడలేని తనం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఎంతో సంతోషకరంగా, ఆనందదాయకంగా మారాల్సిన మీ జీవితం నరుల దృష్టికి నల్ల రాయి సైతం పగిలిపోతుంది అన్నట్టుగా మీ జీవితం పగిలిపోయింది. అలాగే వీరి యొక్క దృష్టి దోషం వలన మీ కుటుంబాలు చీలిపోయాయి. మీ యొక్క మాటలకు ప్రభావితమై ఎదుటివారు మిమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారని కూడా చెప్పవచ్చు. ఎక్కడ వీక్నెస్ దొరుకుతుందా అనడం, వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఎలా చిచ్చు పెడదామా, ఒకరికొకరికి గొడవలు మధ్యలో ఎలా సృష్టిద్దామా అని చెప్పేసి చూడడానికి ఎప్పటికప్పుడు ఒక్కొక్క కళ్ళు వేసి ఉంచుతారనమాట. వీరు ఎవరు? అసలు రక్త సంబంధమా, లేకపోతే బయటవారా, లేదా బయట నుంచి మీ ఇంటికి వచ్చిన వారా, మీ ఇంట్లోనే ఉన్నవారా? ఈ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క స్త్రీ మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు, బయట నుంచి వచ్చి మీ రక్త సంబంధాన్ని మనువాడిన స్త్రీ అన్నమాట. దాన్ని బట్టి ఆ స్త్రీ మీకు అర్థమవుతుందని చెప్పేసి ఒకసారి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోండి. దీన్ని బట్టి వారితో జరిగిన నష్టాలు, వారి వల్ల మీకు పడిన ఇబ్బందులు, ఎక్కడ ఏ లూజ్ దొరికితే ఎలా లాగారు, మిమ్మల్ని ఏ ఒక్క అవకాశం దొరికినా కూడా ఎలా అవమానించారు, మిమ్మల్ని ఇవన్నీ కూడాను మీ యొక్క లిస్ట్ అయితే తయారు చేయించుకోవాలన్నమాట. ఒక పుస్తకం పెన్ను తీసుకొని రాసుకుంటే గత కొద్ది సంవత్సరాల నుంచి వారి వల్ల మీరు సబరైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పుస్తకం నిండిపోతుంది. అంతవరకు మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారని చెప్పవచ్చు. మీరు వారంటే ఎక్కడో కొంచెం భయం కూడా ఉంటుంది. ఎక్కడో అంటే ఇలా చేసే వారి వల్ల ఇంకేదైనా నష్టం వస్తుందేమో, ఎందుకు భయపడని వాళ్ళు కూడా వారి యొక్క గయ్యాలితనానికి, వారి యొక్క గద్దరితనానికి వారు చుట్టూ ఉండే 10 మందిని చూసి కానీ ఏదైనా కానీ ఒకటి కొంచెం వీరు వెనకడుగు వేస్తున్నారు. ఇది వారు ఎప్పుడు పసిగట్టేశారు. మిమ్మల్ని ఎలాగైనా కానీ, ఏ సందర్భంలోనైనా కానీ అడగాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆటలాడుకుంటున్నారు. చాలా వరకు కూడా ఈ క్షణం కూడా ఏ సందర్భం వచ్చినా కూడా ఎక్కడికక్కడ మిమ్మల్ని తొక్కేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ కిలాడి స్త్రీ ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ ఒక స్త్రీని కిలాడి అని చెప్పి మాట్లాడినందుకు మొదటగా మీరు మమ్మల్ని క్షమించండి. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఒక మాట అనేది ఎదుటి వారిడి అనేటప్పుడు ఎందుకు అంటున్నారని చెప్పి ఆలోచించి అనాలి. ఎప్పుడు కూడా నోరు జారకూడదు.
ఒక వ్యక్తి గురించి కానీ మనమైతే కుళ్ళు పెట్టుకొని మనల్ని నాశనం చేయాలని చెప్పి, మనల్ని ఎదగకుండా చేయాలని చెప్పి, మన ఇంట్లో గొడవలు పెట్టాలి, మనకి చిచ్చు పెట్టాలి అని చెప్పి చూస్తున్న వ్యక్తులు ఇంతకంటే కూడా మన చెడు కోరుకునే వారిని చూస్తున్నప్పుడు ఇంతకంటే ఏ గొప్ప పేరుతో పిలవాలో వాళ్ళను మాకైతే అర్థం కాలేదు. కాబట్టి కిలాడి అనే మాట వాడాల్సి వచ్చిందన్నమాట. కాబట్టి ఇక్కడ స్త్రీని అవమానించినట్టు లెక్క కాదు. ప్రతి స్త్రీ కూడా ఆదిశక్తితోటి సమానమే. ప్రతి స్త్రీలో కూడా ఆ దుర్గమ్మ తల్లి ఉంటుంది. కానీ కొంతమంది చిచ్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి. కొంతమంది ఎలాగైనా కానీ పతనం చేయాలి వీరిని అనే ఉద్దేశంతోనే ఉంటారు. ఒక స్త్రీ మరొక స్త్రీకి శత్రుత్వంగా మారుతుంది. అలాగే మీ జీవితంలో కూడా ఆ స్త్రీ వలన ఎంతో నరకాన్ని చవిచూశారు. ఒక రకంగా మీ కాపాలు వేరుపడడానికి కూడా ఈ కిలాడి స్త్రీయే కారణమవుతుంది. ఇలా మీరు ఒకటి కాదు, రెండు కాదు, వీరి గురించి చెప్పుకుంటూ పోతే ఇందాక మీరు అన్నట్టుగా ఒక పుస్తకమే రాయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు వారి గురించి ఆలోచించుకుంటే మీ గుండె బద్దలైపోతుంది. ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారిని ఎదురేది ఢీకొనాలి అంటే నిజంగా మీకు ఒక రకంగా అది ఒక టార్గెట్ లాంటిది. అంత ఈజీగా వారిని ఢీకొనలేరు. ఎందుకంటే బాగా అంటే ఒక క్రమశిక్షణతో పెరిగిన వాళ్ళు, ఒక పద్ధతి, మాకంటూ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ మేము దాటి వెళ్ళకూడదు అని అనుకునే వాళ్ళు మీరు. కానీ ఎందుకైనా రెడీకైనా దేనికైనా సిద్ధం, ఇక్కడ నలుగురితో మాకు సంబంధం లేదు అని చెప్పి తెగించిన జాతి ఒకటి ఉంటుంది. ఆ తెగించిన జాతికి చెందిన వారే ఆ స్త్రీ. ఇలా వారికి ఒక పద్ధతి ఉండదు. వారికి ఏదైతే తెగిస్తే అదే లోకం. వాళ్ళతోటి ఎప్పుడు కూడా పోటీ పడడానికి వెనకడుగులోనే మీరు ఉంటారు. దీనికి అర్థం ధైర్యం లేక కాదు, మీకు ఎదుర్కొనే తెలివితేటలు లేక కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ పెంట మీద రాయేస్తే చింది మన మీదే పడుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఎక్కడికక్కడ కూడా మీరు వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. ఏం పర్వాలేదండి, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా నష్టాలు అనేటివి పొందారు. తలుచుకుంటే మీ గుండె బద్దలైపోతుంది. ఇది బాగా చాలా తెలుసు. కానీ మీ జీవితంలోకి ఈ స్త్రీ ఉందా లేదా అని చెప్పి ఒకవేళ ఉంది అంటే కనుకోండి, ఎస్ మీరు ఉందంటే కనుక క్లియర్గా వారి పేరుతో సహా మేము చెప్తున్నామండి. మీరు కూడా మీ జీవితంలోనే వారు ఉంటే కనుక కింద కామెంట్ చేయమని చెప్తున్నాము. ఇటువంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించడం కూడా దండిగే. మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. వీళ్ళ గురించి ఆలోచించి కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఇందాక మేము చెప్పినట్టుగా రాయి అయితే వేసి ప్రయత్నం అయితే చేయకండి. కాకపోతే ఎక్కడ కూడా మీ యొక్క బలం కానీ బలహీనత కానీ మీ యొక్క లోటుపాట్లు కానీ కుటుంబ పరిస్థితులు కానీ మీ యొక్క కుటుంబంలోని కలహాలు జగడాలు నష్టమైన కానీ వారు మీ చేత చెప్పించుకోవడానికి అనేక రకాల దుస్సాహసాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవకాశం ఎక్కువ దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారికి లొంగొద్దు, దొరకొద్దు. మీ ఇంటి గుట్టు బయట పెడద్దు. ఇలా జాగ్రత్తలు కనుక తీసుకోకుంటే కనుక ఇప్పటికే దాదాపుగా వారి వల్ల 80% నష్టపోయారు. ఈ రోజున ఆ 20% కూడా నష్టపోయి మౌనంగా మిగిలిపోతారు. పోయిన పరువుని, వచ్చిన నష్టాన్ని ఎలా మార్చుకోవాలని చెప్పి ఆలోచించుకోండి. కానీ ఇంకా పూర్తిగా ఈ యొక్క సుడిగుండంలోనే చిక్కుకోవాలి అని చెప్పి అనుకుంటే అది ఖచ్చితంగా కూడా అవివేకమే అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. తెలివిగా మేనేజ్ చేసుకుంటూ రండి. ఇంటి గుట్టు ఎవరికి కూడా స్త్రీకు కానీ పురుషులకు కానీ పంచవద్దు. ఏ రోజు ఎవరికి కూడా చెప్పొద్దు. మీ భాగస్వామికి కఠిన బంధానికే చేయవేయండి. మీకు బాగలేదన్న మీ కుటుంబంలోనే ఇది అవసరమన్న వారి గురించి మీకు ఏది అందదు, ఏది దక్కదు. ఒక్క రూపాయి కూడా ఎవరికి వల్ల కూడా పుట్టదు. ఊరికనే పై మాటకి అయ్యో పాపం అని చెప్పి వెళ్ళిపోయాక వెనకాల రకరకాలుగా వారి గురించి మాట్లాడతారు. వారి వల్ల మీకు పైసా ఉపయోగం ఉండదు. ఎంత బంధువైనా కానీ వాళ్ళ లిమిట్స్ని దాటరు. ఎందుకంటే వారికి ఒక కుటుంబం ఉంటుంది, వారికి బాధ్యతలు ఉంటాయి. వారి బాధ్యతలు పూర్తి చేసుకొని ఎదుటి వారికి ఇచ్చేంత ఆశ ఉండదు, ధనము ఉండదు. ఒకవేళ ధనం ఉంటే ఆశ ఉండదు, ఆశ ఉంటే ధనం ఉండదు. మీకోసం త్యాగం అనేది ఎవరూ చేయరు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు ఈ రోజున మీ యొక్క తిథి నాడు ఏమిటి అంటే మీ జీవితం అనేది కొంచెం సమస్యలతోటి చిక్కుకొని ఉంటుందని చెప్పవచ్చు.
మీ కుటుంబాలలోని ఇబ్బందికరంగా మారవచ్చు. దేనికైనా కానీ ఓర్పు అనేది చాలా అవసరం. ఒక్కొక్కసారి మన జీవితం మనకి నచ్చినట్టుగా ఉండకపోయినా భగవంతుడు మనకి కష్టాన్ని పెట్టాడు అంటే కనుక దాని నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకొని తీరడానికి ఆ కష్టాన్ని పెట్టారు అని చెప్పి భావించి ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి ఆలోచించండి. కుటుంబంలోని కాస్త ఓర్పుగా ఉండండి. అనవసరంగా మాట పెదవి దాటి బయటకు రానివ్వద్దు. ఎంత ఓర్పుగా ఉన్నారు అంటే అంత ప్రశాంతత మీకు దక్కుతుంది. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీకు ఎప్పుడైనా కానీ ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇల్లంతా కూడా పాజిటివ్ వాతావరణంతో నిండిపోయి ఉంటుంది. దీనివల్ల అనేక రకాలైన కుటుంబ కలహాలు కూడా దూరం అవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు గురుబలం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గురుబలం ఇంకాస్త మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కుదిరితే ప్రతి గురువారం కూడా బాబాగారి గుడికి వెళ్ళండి. బాబాగారి గుడికి వెళ్ళి బాబాగారి నీలో ఒక కొబ్బరికాయ వేయడం వలన, బాబాగారిని దర్శించుకోవడం వలన, బాబాగారి పాదాలు తాకడం వలన మీకు గురుబలం పెరిగి అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీ అంతటికి మీరే కల్లుప్పు తీసుకోండి. అంటే రాళ్ళుప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పు అయితే తీసుకొని కుడి చేతి వైపుకు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు తీసుకొని నీళ్ళల్లో పడేయండి. దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. బయట వాళ్ళకు అన్ని విషయాలు చెప్పొద్దు. ఏది కూడా కుటుంబం గురించి ప్రత్యేకించి బయట వాళ్ళకు చెప్పొద్దు. దాని వలన అలసయ్యే అవకాశం ఉంటుంది. అలసైపోతారు. పైసా ఉపయోగం కూడా ఉండదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇబ్బంది పెరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే డబ్బు జాగ్రత్త. మీ చేతిలో ₹1 ఉంటే ఆ రూపాయి మీ చేతి నుంచి జారనిస్తే ఆ రూపాయి అయిపోయేంత వరకు మీరు నిద్రపోరు. ఏదో ఒక రకంగా కూడా లేని వస్తువు తెచ్చుకుందామా, ఈ వస్తువు తెచ్చుకుంటే ఇల్లు అందంగా ఉంటుంది, ఇది కొంటే చాలా బాగుంటుంది అని చెప్పి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచనలో అన్నిటిని తగ్గించుకుంటే పోయిన రూపాయి ఎప్పుడు కూడా తిరిగి రాదు. ₹1 రావడానికి ఎంత కష్టపడాలో అది మీకు బాగా తెలుసు. కాబట్టి డబ్బును పొదుపు చేసుకోవడం నేర్చుకోండి. మీకు భవిష్యత్తులోనే అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అది మీకు లైఫ్ పార్ట్నర్ అయినా, మీ కన్న బిడ్డలైనా, లేకపోతే మీ పక్కింటి వాళ్ళైనా, మీ తోబుట్టువులైనా, ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మడం మీకు అంత మంచిది కాదు. ఈ రోజున మీకు అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే తెలివిగా ఆలోచించాలి. జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి. చూసిన వెంటనే ఏదైనా చేసేయాలి అనే మాటను వెంటనే ఆపేసేయండి. ఏదైనా అనొద్దు. ఆలోచన ముఖ్యం. అదే ఉంటేనే చాలా వరకు మీకు లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. అయితే మీరు ఏమిటి అంటే ఏదైనా 100% కూడా ఆలోచించి మాట తీసుకోండి. ఎంత మొండి స్వభావాలు అంటే ఏ పని గురించి అనుకున్నా, ఏ పని చేసినా సరే, ఏది ఆలోచించినా వెంటనే చేసేస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు మధ్యలో ఆగడం, ఆపేయడం, ఎవరైనా సరే ఏదైనా చెప్తే వినడం లాంటివి అస్సలు చేయరు. ఎంతవరకు వెళ్తారు? స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు. మీరున్న చోటన సంతోషం అనేది ఎప్పుడూ వెళ్ళి విరుస్తూ ఉంటుంది. అయితే ఈరోజు రాత్రి సమయంలో ఒక గుండె దడ కలిగించే భయంకరమైన నిజాన్ని తెలుసుకోబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ప్రతిరోజు కూడాను మనం ఆనందంగానే ఉండాలి. అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంటే అది కుదరని పని కదండి. ఒక్కోసారి ఒక్కొక్క విధానంగా మన జీవితం అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఎదుటివారితో మాట్లాడుతూ ఉండాలి. లేదా ఒక్కోసారి నిరాశతో ఉంటాము. ఇంకోసారి ఎదుటివారి సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇలా విచిత్ర పరిస్థితులు ఉంటాయి. రోజులు అన్నీ మనవే కాదు కదండి. ఆఖరికి ఎంతటి మూర్ఖులకు అయినా కూడా సమయం వస్తుంది. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని మన పెద్దలు అంటూనే ఉంటారు. ఇప్పుడు ఈ ఆధునిక రోజుల్లో ఇది అక్షర సత్యమవుతుంది. ఇది మీ వ్యాపార లావాదేవీలకు సంబంధించింది కావచ్చు, బంధుమిత్రులలోని ఎవరికైనా సరే ఏదైనా కష్టం కలగవచ్చు, లేదా మిమ్మల్ని చీత్కార ధోరణితో చూస్తున్న వారికి ఈరోజు తగిన విధానంగా గుణపాఠం కలగవచ్చు. ఏదైనా ఆకస్మిక సందర్భంలోనే కుటుంబంలో చోటు చేసుకోవచ్చు. ఇలా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయానికి సంబంధించిన విషయం అయితే కావచ్చు. ఈ విషయంలోనే భయంకరమైన నిజం అయితే తెలుస్తుంది. దాని వలన కాస్తంత ఒత్తిడికి లోనవుతారు.
ఈ విషయం మిమ్మల్ని ఇంకాస్త నిరాశకు గురి చేయవచ్చు. ఇప్పుడున్న గ్రహస్థితి ఇది. ఈ నిజం బయటపడక తప్పదు. ప్రతికూలమైన పరిస్థితులు మీకు దగ్గరికి రానివ్వకుండా, ఏ కీడును మీ దగ్గరికి చేరనివ్వకుండా మీ జీవితం బాగు చేసుకోవాలనుకుంటే భగవంతుడి మీద మీరు ధ్యాస ఉంచడమే మంచిది. భగవంతుడిని నమ్మండి. మనస వాచ కర్మన భగవంతుని నిత్యము కూడా పూజించుకోండి. ఇష్టదైవ ఆరాధన కానీ కులదైవ ఆరాధన కానీ నిత్యము చేసుకోండి. ఇలా చేయడం వలన నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఏదైనా సరే వారంలో ఒకరోజు ఈ విధంగా చేయండి. మీకు ఉన్న సమస్యల నుంచి తప్పక గట్టెక్కుతారు. అంతా మంచి జరుగుతుంది. అనుభవాల నుంచి గుణపాఠం వస్తుంది. సవాలును ఆత్మ పరిశీలన చేసుకోండి, అర్థం చేసుకోండి. ఇది మీరు బలంగా ఎదగడానికి సహాయపడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు ధనానికి సంబంధించిన ఒక శుభవార్త అయితే అందుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడుల నుంచి కూడా కొన్ని లాభాలు రావచ్చు. మీ ఉద్యోగంలో పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. క్లిష్టమైన సమస్యలు మీ తెలివితేటలతోనే పరిష్కారం అవుతాయి. ఈరోజు మీకు తొందరగా ఆవేశానికి లోను కావడం అవుతుంది. కుటుంబంలో తీసుకున్న నిర్ణయం నష్టాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి యత్నించండి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీపైన పుకార్లు పుట్టించే అవకాశం ఉంది. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వేడి సంబంధిత సమస్యలు, రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఆహారం విషయంలో జాగ్రత్త. అలాగే తగినంత విశ్రాంతి తీసుకోండి. చేతికి డబ్బు అందినప్పుడు విలాసాల కోసం లేదా అనవసరమైన వస్తువుల కోసం అధికంగా ఖర్చు చేసే ప్రమాదం ఉంది. పొదుపుపైన దృష్టి పెట్టండి. బంధువులతో లేదా అపరిచిత వ్యక్తులతో కొన్ని గొడవలకు తలెత్తవచ్చు. పట్టుదలకు పోకుండా సర్దుకుపోవడం మంచిది. మీరు ఈరోజు అపరిచితులతో మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా ఈ రోజున మీ గోచారం నడుస్తుంది. మీకు మీ కుటుంబానికి అంతా మంచి జరగాలని, మీరు అందరూ మనస్ఫూర్తిగా సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.